నమస్కారం, దిశ గాయత్రికి స్వాగతం. రాసుల ప్రకారం ఏ రాశి వారు ఏ దిక్కున పెట్టుకుంటే మంచిది? నేను ఇందాక చెప్పుకున్నట్టు రాశి కంటే కూడా లగ్నానికి సంబంధించి మాత్రమే మనము ప్రప్రథమంగా చూడాలి. ఇక రాసుల విషయానికి వస్తే ప్రతి ఒక్క రాశికి కూడా రాశి అధిపతి, నక్షత్ర అధిపతి అని ఉంటారండి. అలా మనము మేషరాశికి సంబంధించి చూసుకుంటే కుజుడు వారి యొక్క రాష్ట్ర అధిపతి. ఈ మేషరాశిలో ఉండేటువంటి వారికి కుజుడైతే కుజుడు నవగ్రహాల్లో ఉండే దిక్కేమిటి? దక్షిణం వైపు లేదా ఆగ్నేయం వైపుగా. కాబట్టి దక్షిణ ఆగ్నేయాల్లో కూడా అంటే ముఖద్వారం తూర్పున ఉన్నా ఖచ్చితంగా దక్షిణం వైపున ఒక ద్వారం అనేది ఉండాలి. అలా వృషభ రాశి వారికి సంబంధించి కూడా ఇందాక మీకు లగ్నంలో చెప్పిన విధముగానే తూర్పు భాగంలో మనకు ప్రధాన ద్వారం ఉన్నప్పటికీ, ఎందుకు నేను ఇన్నిసార్లు తూర్పు భాగం అంటున్నానంటే అండి, అన్ని ఇప్పుడు ఇంట్లో మనం ఒక్క జాతకులం ఉండం, భర్తది, భార్యది, తల్లి, తండ్రి, పిల్లలు, అంటే ఇంత కంబైన్డ్ ఫ్యామిలీస్ ఇవాళ రేపు ఉండట్లేదండి అనుకోవచ్చు. కానీ ఒకవేళ అధమంలో అధమం అప్పుడో ఇప్పుడు వస్తారు కదండి, వచ్చిన వారు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలంటే అందరికీ కూడా సూటబుల్ అయినటువంటి ద్వారం ఏమిటంటే తూర్పు భాగము. ప్రత్యేకంగా నేను, నా భార్య, నా పిల్లలే ఉంటారండి, నా మీదనే నా పేరు మీదే ఇల్లుంది అనుకుంటే అతని జాతక రీత్యా అతను గనక ధనుస్సు రాశి కానీ లేకుంటే వృషభ రాశి వారు కానీ అయితే వృషభ రాశి వారికి తూర్పు, ధనుస్సు రాశి వారికి ఉత్తర దిక్కు, మీన రాశి వారికి ఈశాన్యము, అలాగే మనకి సింహరాశి వారికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆగ్నేయము లేదా దక్షిణ భాగం కూడా వచ్చేస్తుంది. అలాగే ప్రత్యేకంగా పశ్చిమం దిక్కు చాలా తక్కువ మందికి అచ్చొచ్చేటువంటిది అంటే పడమర. అవి శనితత్వమైనటువంటి శని రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుంభ మకర రాశుల వారికి పడమర దిక్కు బాగా వచ్చేస్తుంది. ఇక ప్రధాన ద్వారము నేను చెప్పినట్టుగా అందరికీ వచ్చేస్తుంది. కొంతమందికి సూర్యుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వారు ఉంటారు. ఉదాహరణకు సింహరాశి వారు, వారికి కూడా తూర్పు భాగమే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే సూర్యుడి యొక్క కుమారుడు శని, ఆయనకి తండ్రికి పడదు. కాబట్టి పొర్రపాట్న సింహరాశి వారు కనుక పడమరలో ఉన్నటువంటి దిశగా ఉన్నటువంటి ద్వారం తీసుకుంటే అంతగా అచ్చిరాదు. కొంతమందికి ద్విపాద నక్షత్రాలు, త్రిపాద నక్షత్రాల్లో రెండు రాసుల్లో కలిపి ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఈశాన్యంలో ఉన్నటువంటి దిక్కుగా ఉన్నటువంటి అంటే మన మెయిన్ డోర్ వచ్చేసి ఈశాన్యంలో ఉండాలి. ఆ తర్వాతకి వారి యొక్క లగ్నాధిపతిని బట్టి, రాష్ట్రాధిపతిని బట్టి ఇంటి లోపలికి వచ్చిన తర్వాతకి ఇంటికి సంబంధించిన ద్వారం ఉండాలి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల అందరికి కూడా సంతోషంగా ఉంటారు.